ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా మరి ఈ క్రిస్మస్ సీజన్ని ఎంజాయ్ చేస్తున్నారని నేను బిలీవ్ చేస్తున్నాను. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నేను మీకు ఒక శుభవార్తను తెలియజేస్తున్నాను. మరి అదేంటి అని అంటే, ఈ సీజన్లో మన దేవుడు మన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకంలోకి పంపించాడండి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరెవరైతే తన సొంత రక్షకునిగా, మరి ఎవరెవరైతే తన కుమారుడైన యేసుక్రీస్తుని హృదయంలోకి ఆహ్వానిస్తారో వారందరికీ క్రీస్తు ద్వారా ఉచితమైన నీతిని, మరి ఈ నీతి దానాన్ని వారికి అనుగ్రహించాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆదాము అవ్వ ద్వారా ఈ లోకంలోకి మరి శాపము, మరి ఈ లోకంలోకి పాపము ప్రవేశించింది. ఆదాము అవ్వ చేసిన పాపమునకు ఫలితము మరణము. అంటే ఆదాము చేసిన పాపము వలన మరి ఎవరెవరైతే పాపము చేయలేదో వారి మీద కూడా మరణము ఏలిందంట. కానీ మన యేసుక్రీస్తు ద్వారా మనకి ఉచితమైన నీతి దానము మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది మనకందరికీ. సో ఇది క్రిస్మస్ అనగా మరి ఇది కేవలం ఒక క్రైస్తవుల పండుగ మాత్రమే కాదండి. ఇది మరి దేవుడు మరి తన కుమారుడి ద్వారా మరి ఈ లోకమందరికీ శుభవర్తమానం అన్నమాట. యేసుక్రీస్తు జన్మించడం అనేది ఈ లోకానికి మరి ఆశీర్వాదకరం. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు పాపమును తీసివేయుటకు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడంట. హల్లెలూయా. సో ఆదాము ద్వారా మరి ప్రతి ఒక్కరికి మరణము సంక్రమించింది. ఆదాము ద్వారా ప్రతి ఒక్కరి మీద పాపము ప్రభుత్వం చేసింది. ప్రతి ఒక్కరూ మరి శాపమునకు లోనయ్యారంట. మన యేసుక్రీస్తు ప్రభు వారి వలన మనకందరికీ నీతి దానము అనుగ్రహింపబడింది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన ఉచితమైన నీతి దానాన్ని పొందుకొని మనమందరము నీతిమంతులుగా చేయబడతామంట. హల్లెలూయా. మరి ఈ లోకాన్ని తండ్రైన దేవునితో సమాధాన పరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడం జరిగింది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఆదాము వలన మరి గిఫ్ట్ ఆఫ్ కండెమినేషన్ అనేది ప్రాప్తించిందంట. ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ ఇస్ మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ హయ్యర్ దెన్ ద గిఫ్ట్ ఆఫ్ కండెమినేషన్. సో ఈ లోకంలో మరి ఆదాము వలన ప్రతి ఒక్క మనిషినికి మరి గిఫ్ట్ ఆఫ్ కండమినేషన్ ఎలాగైతే వచ్చిందో అలాగే యేసుక్రీస్తు ద్వారా మరి నీతి దానము, గిఫ్ట్ ఆఫ్ జస్టిఫికేషన్, గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అలా ప్రాప్తించిందంట. హల్లెలూయా. శ్రేష్టమైన గిఫ్ట్ని మనం అందరం పొందుకుంటామంట. అదేంటి అంటే పరిశుద్ధాత్మ వరాన్ని. హల్లెలూయా. సో గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ మనకి ఇవ్వబడుతుందంట. చూడండి, మనము పాపము చేయడం ద్వారా పాపులము కాలేదండి. హల్లెలూయా. మనము పాపములో పుట్టాము కాబట్టి మన మీద పాపం ప్రభుత్వం చేస్తుంది. హల్లెలూయా. కానీ ఆ పాపానికి ఇంకా మన మీద ఆధిపత్యం లేదు. హల్లెలూయా. ఎందుకు అని అంటే దేవుడు ఉచితమైన నీతిని మనకు అనుగ్రహించాడు కాబట్టి. హల్లెలూయా. సో ఉచితమైన నీతిని ఎవరెవరైతే అంగీకరిస్తున్నారో వారికి అందరికీ మరి గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇవ్వబడుతుంది. హల్లెలూయా. సో ఈరోజు నేను పాపము చేశాను అని ఎంతమంది అయితే ఖండింపబడుతున్నారో వారందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, ద గిఫ్ట్ ఆఫ్ మరి హోలీ స్పిరిట్. సో హోలీ స్పిరిట్ వచ్చి మరి నువ్వు పాపివని ఎన్నడూ కూడా చెప్పడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి వచ్చి నీ యొక్క మరి దేవుని యొక్క నీతిని నీకు బయలుపరుస్తాడంట. హల్లెలూయా. సో మరి పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు నువ్వు పాపము చేయడం ద్వారా నువ్వు పాపివి కాదండి. హల్లెలూయా. సో మరి పాపము చేయడం ద్వారా పాపివి కాదని చెప్తున్నావు కదా సిస్టర్, మరి నేను ఎలాగంటే అలా జీవించవచ్చా అని మీరు నన్ను అడగవచ్చు. లేదండి, మనకు పరిశుద్ధాత్మ వరము ఎందుకు ఇవ్వబడింది అని అంటే, పరిశుద్ధాత్మ వరము మనం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సర్వసత్యంలోకి నడిపిస్తాడంట. హల్లెలూయా. సర్వసత్యంలోకి నడిపించడము అంటే ఏంటి? తన నీతిని తండ్రి అయిన దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన యొక్క నీతిని బయలుపరుస్తాడంట. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకుంటే క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, మరి ఆయన పరిశుద్ధాత్మను ఈ లోకంలోకి పంపించి మరి పాపముల గురించి ఒప్పింప చేస్తాడంట. హల్లెలూయా. మరి పాపముల గురించి ఒప్పింప చేయడమే కాకుండా మరి ఆయన నీతిని గురించి కూడా బయలుపరుస్తాడంట. సో పాపము గురించి, నీతిని గురించి, మరి జడ్జిమెంట్ గురించి కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడంట. సో పరిశుద్ధాత్మను మనం అంగీకరించిన తర్వాత మరి పరిశుద్ధాత్ముడు వచ్చి మనకు పాపం ఏంటో మరి నీతి ఏంటో మనకు తెలుపుతాడంట. హల్లెలూయా.
పాపము అపవాది ద్వారా మనకు వచ్చింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరి పాపము గురించి మనకు తెలియజేస్తాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దుర్నీతి నుండి విడిపిస్తాడంట. హల్లెలూయా. మరి పాపము నుండి విడిపిస్తాడంట. హల్లెలూయా. శాపమును అధిగమించే సామర్థ్యము మనకిచ్చి ఆశీర్వాదాలతో నింపి దేవుని రాజ్యంలో ఉన్న ప్రతి ప్రశస్తమైన మరి ఈవులతో మరి గిఫ్ట్స్తో మనల్ని నింపాలనుకుంటున్నాడంట. హల్లెలూయా. మరి నేను మరి ఒకవేళ మరి నీతిని అంగీకరించిన తర్వాత మరి నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించవచ్చా అని మీరు అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు నీతి ఏంటో పాపం ఏంటో తెలియజేస్తాడంట. హల్లెలూయా. సో అప్పుడు నువ్వు నీతిని ఎంచుకొని పాపాన్ని నువ్వు మరి దుర్నీతిలో ఉండకుండా పాపము నుంచి నిన్ను విడిపించడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. సో పాపము నుండి విడిపించడమే కాకుండా మరి నీతిలో నువ్వు నడవడానికి మరి నీతి క్రియలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు నేనేం చెప్పాలనుకున్నాను, ఈ క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు నీతి దానాన్ని మనకు ఉచితముగా ఇచ్చాడు. తద్వారా మరి గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. సో గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ వచ్చి నీకు పాపము గురించి తెలిపి మరి ఏవి యోగ్యమైనవో పవిత్రమైనవో ఖ్యాతిగలవో రమ్యమైనవో తెలియజేస్తాడంట. హల్లెలూయా. సో వాటిని మనం ఎన్నుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి దేవుడు మరి ఆయన రాజ్యంలో మనకు ప్రశస్తమైన గిఫ్ట్స్ మన కొరకు పెట్టి ఉన్నాడు. అలా లోక సంబంధమైన ఆ యొక్క ఆశీర్వాదాలను మనము తెలుసుకోవాలన్నా ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకోగలము. మరి ఆయన యొక్క నీతికి దాసులమగునట్లు శుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితమైన నీతి దానము ఇవ్వబడింది. మరి ఆదాము చేసిన ఆ పాపాన్ని మరి జయించడానికి ఆ పాపము కంటే అధికమైనది ఆయన యొక్క నీతి దానము. సో ఈరోజు సహోదరుడా సహోదరి, మరి మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకోవాలంటే మరి యేసుక్రీస్తు వారి ద్వారా మరి ఉచితమైన నీతిని మనము రిసీవ్ చేసుకొని ఆ పరిశుద్ధాత్మలో ఉన్న మరి ఆ మంచి చెడలు ఏవి ఈ లోకంలో సంబంధమైనవి మరి ఏవి పరలోక సంబంధమైనవి మనం తెలుసుకోవాలంటే సర్వసత్యంలోకి నడిపింపబడాలంటే పరిశుద్ధాత్మ వరం మనం పొందుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలంటే మొట్టమొదట ఆయన యొక్క నీతి దానాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. సో ఈ క్రిస్మస్ సీజన్ లో మీరందరూ మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో మీరు ఈ సీజన్ ని మరి సంతోష సమాధానాలతో గడపాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముగిస్తున్నాను. అండ్ ఐ విష్ యూ అ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్.